స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం విజయవంతం. వేమూరు నియోజకవర్గ మాజీ మంత్రి, శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ 10, చెరువు సెంటర్, అలాగే కొల్లూరు మండలం రేషన్ షాప్ నెంబర్ 43 వద్ద అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ QR కోడ్ ఆధారిత సాంకేతికతతో స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించబడ్డాయి. ఈ కార్డుల సహాయంతో రాష్ట్రంలోని ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు, వేమూరు మండలాల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పారదర్శకమైనటువంటి పరిపాలన గత 14 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఉన్నాం. విధ్వంసమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా బాగు చేసుకుంటూ అన్ని గాడిలో పెడుతూ ప్రజలకు మళ్ళా సౌకర్యవంతంగా ఆ వ్యవస్థను తీర్చిదిద్దడానికి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందించేటటువంటి రైస్ కానీ ఇతరత్ర సరుకుల పంపిణీకి సంబంధించి గతంలో మన రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్డు యొక్క ఉపయోగాలు తహసీల్దార్ గారు చెప్పారు. ఇదంతా కూడా ఈ-పాస్ మిషన్లో 5G నెట్వర్క్ సౌకర్యంతో ఇదంతా పనిచేస్తుందని వేగవంతంగా. గతంలో బయోమెట్రిక్ మీకు వేలుముద్ర పడకపోతే అనేక ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. దాంతో పని లేకుండా ఈ కార్డు ద్వారా డైరెక్ట్గా స్వైప్ చేసి ఈ రేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతేకాకుండా రాబోయే రోజుల్లో దీన్ని అనేక ఇతర అవసరాలకు కూడా ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జేబులో ఉండేటటువంటి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లాగే ఈ కార్డు కూడా చక్కగా ఉంది. జాగ్రత్తగా దీన్ని వినియోగించుకోండి. ఏ వ్యవస్థ అయినా ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు దాన్ని సమర్థవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. దీనికి సంబంధించి రేషన్ డీలర్లు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా ప్రజలకి గతంలో ప్రతి అంశంలో కూడా అవినీతి తాండవించింది. ఈ రేషన్ డీలర్లకి మీరు అందించేటటువంటి రేషన్ని మళ్ళీ మీకు పోటీగా ఒక బళ్ళు తీసుకొచ్చి, వెహికల్స్ తీసుకొచ్చి పెట్టి ఆ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేశారు. మేము మళ్ళా పాత విధానాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు వారందరినీ రెచ్చగొట్టి లేనిపోయిన గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఏదో ఒక వ్యవస్థలో లోపాలు సృష్టించడం, గొడవలు పెట్టడం, అశాంతి క్రియేట్ చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఈరోజు మళ్ళా పాత విధానం అమల్లో తీసుకొచ్చారు. దానివల్ల రేషన్ డీలర్లకి అదనంగా ప్రయోజనం ఉంది. కాబట్టి మీరు వినియోగదారుడికి సక్రమంగా ఈ సరుకులు అందించే విధానంలో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. 60-65 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరి ఇంటికి కూడా మీరు సరుకులు తీసుకెళ్ళి ఇవ్వాలి ఖచ్చితంగా. కంప్లైంట్ ఉంటే మాత్రం మీకు మీరు ఆ రోజుతో కంప్లైంట్ మా దృష్టికి వచ్చిందంటే మీకు ఆ రోజుతో ఎండ్ మీ స్టోర్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే ప్రభుత్వం చాలా ఛాలెంజ్గా పనిచేస్తూ ఉంది అన్ని వ్యవస్థలు కూడా. ఇలా రేషన్ కార్డు, స్మార్ట్ కార్డు కూడా చూసాం. ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేదు. గతంలో నువ్వు ఏది ఇచ్చినా, కుల ధృవీకరణ పత్రం ఇచ్చినా, లేదు నీకు రైతాంగానికి పాస్బుక్లు అందించినా ముఖ్యమంత్రి ఆయనకి ఏదో అధికారం శాశ్వతం అన్నట్టుగా ఆయన ఫోటోలు పెట్టుకునేవాళ్ళు. పాస్బుక్ మీద ఎందుకంటే ఫోటోలు? ఆస్తి నీది. ఎన్నికలకు ముందు 2 నెలల ముందు ఇచ్చిన పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోలు వేశారు. 2 నెలల తర్వాత ఆయన పదవి లేదు. ఆయన పదవి శాశ్వతం కాదు, ఆయన ఫోటోలు మాత్రం ప్రజలకు శాశ్వతంగా కలపడాలని చెప్పి మనిషి ఆ ప్రచార యావతో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ ఏ ప్రచారం అవసరం లేదు. 4 సార్లు ప్రజల అభీష్టం మేరకు ముఖ్యమంత్రిగా 4వసారి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతంగా పోరాడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పింది. ప్రజలకి
అన్ని సేవలు అందుబాటులో తీసుకురావాలనే ఒక కృత నిశ్చయంతో పరిపాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో వాట్సాప్ సేవలు మీరందరూ కూడా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా మీ సమస్యలు వాట్సాప్లో విన్నవిస్తే ఆ వాట్సాప్లోనే పరిష్కారాలు చూపించేటటువంటి పరిపాలన కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. ఈ జరుగుతున్నటువంటి పరిపాలనలో భాగంగానే ఈరోజు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం పౌర సరఫరాల శాఖకు సంబంధించి పేదలకి బియ్యం కానీ రాబోయే రోజుల్లో ఇచ్చేటటువంటి ఇతర వస్తువులకు సంబంధించి గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఈరోజు ఇస్తా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో అనేక అంశాలు కూడా దీని క్రైటీరియాగా కొలబద్దగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి కార్డులు ఏదో పబ్లిసిటీ కోసం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లేకపోతే పౌర సరఫరాల మంత్రులు పబ్లిసిటీ కోసం వాళ్ళ ఫోటోలు వేసుకొని అదేదో టెంపరీ అరేంజ్మెంట్ జరుగుతూ ఉండేది. కానీ ఈరోజు ఇవ్వబోతున్నటువంటి కార్డు మీకు మీ జేబులో ఉండే ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాగానో లేదా ఆధార్ కార్డు లాగా ఒక స్మార్ట్ కార్డు రేపు అది జస్ట్ స్వైప్ చేస్తే సరిపోయే విధంగా ఈరోజు మాకు అందించిపోతూ ఉన్నారు. ఈ కార్డులు అనేది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఇచ్చారు. కుల ధృవీకరణ పత్రాల మీద కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకునేవాడు. నా కులం ఏదో నా సర్టిఫికేట్ కావాలంటే ఆయన ఫోటో కనపడాలి రోజు ఇంట్లో. నీ ఆస్తికి సంబంధించినటువంటి పాస్బుక్ మీద కూడా తాత్కాలికంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఏమైంది 11 సీట్లు పరిమితం అయ్యాయి. ఆ ఎన్నికల ముందు 3 నెలల ముందు నీకు ఒక ఆస్తి ఉంటే 4 ఎకరాల పొలమో 1 ఎకరం పొలమో ఇంటి స్థలం ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పాస్బుక్ మీద కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల మీద కానీ ఆయన ఫోటోతో అవుతాయి. పోనీ ఆయన శాశ్వతంగా ఉన్నాడా ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా పోయాడు ఈ రాష్ట్రంలో. అంటే అనవసరమైన ఆర్పాటాలు అనవసరమైన ప్రచారాలకి ఆ రోజు ప్రభుత్వం ఎక్కువ సమయాన్ని ధనాన్ని ప్రజాధనాన్ని వృధా చేసి పరిపాలన చేసినటువంటి వ్యక్తుల్ని ఈ సమాజం నుంచి రాజకీయాల నుంచి ప్రజలు పాల్గొనలేదు. ఇలా అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. మరి అధికారంలోకి వచ్చింది తడవగా ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం. మొన్ననే సూపర్ హిట్ సభలు నిర్వహించాం. మహిళా తల్లులందరూ మన నియోజకవర్గంలో కూడా భారీ కార్యక్రమం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో 6 లక్షల మంది మహిళలు కానీ పురుషులతో కానీ ఈ సూపర్ హిట్ సభ బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో నిర్వహించుకున్నాం. అంటే అన్ని ఏదైనా సరే పెంచిన పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభావ కానీ ఫ్రీ బస్ పాస్ కానీ అన్ని ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అన్ని కూడా పూర్తి చేసి P4 పథకం ద్వారా పేదరిక నిర్మూలనకి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీటన్నిటికి తోడు ఒక విజన్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు వచ్చి 2047కి అప్పటికి విజన్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. ఆ విజన్కి తగ్గట్టు పరిపాలన అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు అందిస్తున్నటువంటి ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు ఈ నిత్యావసర సరుకుల పంపిణీలో డీలర్లందరూ కూడా మీరు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ప్రజలకి అవసరమైనటువంటి సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇందులో కూడా గతంలో చాలా గోల్మాల్ చేశారు. అసలు వాళ్ళు చేసినటువంటి వ్యవస్థలన్నీ అదే విధంగా ఉన్నాయి. పెన్షన్ వాలంటీర్లు పెట్టుకొని కార్యకర్తలు జీతాలు ఇచ్చి వాళ్ళు లేకపోతే పెన్షన్లో ఇవ్వలేము గ్రామాల్లో అని చెప్పారు. 15 నెలల నుంచి వాలంటీర్లు లేరు, పెన్షన్లు ఇవ్వట్లేదా? మొదటి రోజు 90% పంపిణీ చేస్తున్నాం. ఏదైనా ఉంటే 1 తర్వాత రోజుల్లో అయిపోతా ఉన్నాయి. అదేవిధంగా రేషన్ డీలర్లకి పోటీగా ఇంకొక వ్యవస్థ తీసుకొచ్చి ఆ వెహికల్స్ తీసుకొచ్చి పెట్టి అవి కూడా పార్టీ వాళ్ళకి సంచారం చేసి అవి ఉంటేనే పంచుతారన్నట్టుగా, లేకపోతే బియ్యం రైసు ఇళ్ళప్పుడు ఇవ్వలేరు, ఇళ్ళప్పుడు ఇస్తేనే ఇచ్చినట్టు అన్నట్టుగా చేశారు.
మరి ఈరోజు ఆ పథకాన్ని కూడా మార్పులు చేసి పాత విధానాన్ని అవలంబిస్తా ఉన్నాం. మేము బ్రహ్మాండంగా ఈరోజు వినియోగదారుడికి ముందుకెళ్తా ఉంది. వాటిలో అవకతవకలు ఏమంటే మాత్రం డీలర్ల మీద చర్యలు తప్పు. మీరు గుర్తుపెట్టుకోండి, 65 సంవత్సరాల నుండి మీ రేషన్ స్టోర్కి వచ్చి రేషన్ తీసుకోలేని ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటికి తీసుకుని ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా సక్రమంగా ఈ పథకాలను అమలు చేయండి. అన్ని పథకాలు కూడా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చిత్తశుద్ధితో అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి అవకాశం, మీరు ఇచ్చినటువంటి అధికారం మీకోసమే ఉపయోగించేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఓటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం రెవెన్యూ శాఖ తహసీల్దార్ గారు కానీ, ఇతర వారి సిబ్బంది కానీ, రేషన్ డీలర్లు కానీ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లకు తగ్గట్టుగానే ప్రజల్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకి అన్ని కూడా చేరువ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరు చప్పట్లు కొట్టాలా, అందరు చప్పట్లు కొట్టాలా. కేశాని కీర్తి, కేశాని కీర్తి, కేశాని కీర్తి. దేవరకొండ కీర్తి దగ్గరలో ఉండాలి. దేవరకొండ కీర్తి, యనమదల హైమావతి, హైమావతి, అటు వచ్చి లోపలికి వెళ్ళిపోవాలి. ధనలక్ష్మి ఏమండి తిరగండి, కార్డు పద్మావతి గారు పోతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు నెక్స్ట్ నుంచి ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ లేవు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ కార్డ్స్లో కూడా ఏమైనా స్ప్లిట్టింగ్ చేసుకోవాలన్నా ఇప్పుడు అవకాశం ఉంది, చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ప్రీతమ నాయకులు నక్కా ఆనందబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ స్మార్ట్ కార్డు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ కార్డు ద్వారా మన నిత్యావసర సరుకులు ఏనుముద్ర కొంతమందికి పడవు. దీనివలన స్కాన్ చేసుకొని మనం అందరికీ తొందరగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డు వలన మనం వెళ్ళి ఎమ్మటైనటువంటి మన ప్రీతమ నాయకులు నక్కా ఆనందబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ స్మార్ట్ కార్డు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ కార్డు ద్వారా మన నిత్యావసర సరుకులు ఏనుముద్ర కొంతమందికి పడవు. దీనివలన స్కాన్ చేసుకొని మనం అందరికీ తొందరగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డు వలన మనం వెళ్ళి ఎమ్మటే